బాధతో కృంగిన నేస్తమా, గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు. ఆదరిస్తాడు, ఆదరిస్తాడు యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానం. బాగున్నారా? ప్రభు కృప మీకు తోడైండును గాక. ప్రతిరోజు ప్రార్థిస్తూ దేవుని వాక్యాన్ని చదువుతూ ప్రభువుని స్తుతిస్తూ దినాన్ని ప్రారంభించండి. ఆయన పైన సంపూర్ణంగా ఆధారపడింది దేవుడే మన ఆధారం. నిత్యము ఆయన మనల్ని నడిపిస్తాడు. కాబట్టి ఈరోజు వాక్యాన్ని చదువుకొని ప్రభునామాన్ని మహిమపరుస్తాం. కీర్తనలు 145 కీర్తన 19వ వచనాన్ని చదువుతున్నాను. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. దేవునికి మహిమ కలుగును గాక. తన యందు భయభక్తులు కలిగిన వారు అంటే తన బిడ్డలని తన యందు భయభక్తులు కలిగిన వారి యొక్క కోరిక, వారి యొక్క ఆశను ఆయన నెరవేరుస్తాడు, ఆయన తీరుస్తాడు. అందుకే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, భక్తిహీనుల యొక్క ఆశ భంగం అవుతుందంట, కానీ నీతిమంతుల యొక్క ఆశ దేవుడు నెరవేరుస్తాడు. ఆయన తన వారి ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. కాబట్టి దేవుని బిడ్డ అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. దేవుని భక్తుల యొక్క కోరిక చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఏమి కోరుకుంటారు అంటే పరలోకాన్ని కోరుకుంటారు, దేవునితో ఉండాలని కోరుకుంటారు, వారు యథార్థంగా నీతిగా బ్రతకాలని కోరుకుంటారు. అదేవిధంగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అని కోరుకుంటారు. ఎవరంటే తన భక్తులు. దేవుని బిడ్డలారా, భక్తిహీనుల కోరికలు అలా ఉండవు. భక్తిహీనుల యొక్క కోరికలు ఎలా ఉంటాయంటే మోసము చేయాలి, నాశనము చేయాలి, దుష్ట ఆలోచనతో ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ దేవుని భక్తులు ఎప్పుడు కూడా వారికి, వారి కుటుంబాలకి, సమాజానికి, సంఘానికి మేలుకరంగా, ఆశీర్వాదకరంగా బ్రతకాలని దేవుని భక్తులు కోరుకుంటూ ఉంటారు. అవును, ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నీ కోరిక ఉత్తమమైనదై ఉండాలి. ఆ రోజు దేవుని బిడ్డలారా, ఇదిగో యేసు ప్రభు వారి పాదముల చెంత కూర్చొని మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నదంట. ఏంటి ఉత్తమమైనదంటే ఆయన మాటలు వినడం. ఆయన పరలోక రాజ్యం గురించి వింటున్నప్పుడు ఆమె హృదయము సంతోషంతో గంతులు వేస్తుంది. ఈరోజు దేవుని బిడ్డ దేవుని సన్నిధిలో ఆయన యందు భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో ఆయన చిత్తంలో ఉన్నదాన్ని కోరుకుంటారు. తెలుసా, తన భక్తులు ఏది పడితే అది అడగరండి, ఏది పడితే అది కోరుకోరు. దేవునికి నచ్చింది, దేవునికి ఇష్టమైన దాన్ని కోరుకుంటూ ఉంటారు. కాబట్టి దేవుని బిడ్డలారా, నీవు ఏ విషయమును కోరికతో, ఆశతో దేవుని సన్నిధిలో ఎదురు చూస్తున్నావేమో, ఆ రోజు మన పితరులంట పరలోక రాజ్యం కొరకు ఎదురు చూశారంట. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నీవు ఉత్తమమైనది, మేలైనది దేవుని బిడ్డలారా ఏది నువ్వు కోరుకుంటున్నావో అయితే తన యందు భయభక్తులు కలిగిన వారి కోరికను ఆయన నెరవేరుస్తాడంట. దైవ చిత్తంలో ఉన్నది కోరుకుంటారంటే భక్తులు. దేవునికి సంతోషకరమైనదే కోరుకుంటారు దేవుని భక్తులు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ కోరిక ఏమై ఉంటుంది? నిత్యము ఆయన సన్నిధిలో ఉండాలనుకుంటున్నావా? నీ కుటుంబం ఒక ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటున్నావా? 128వ కీర్తన ప్రకారము ఇదిగో ఒక ఆశీర్వాదకరంగా ఒలివ చెట్టు వలె ఇదిగో ద్రాక్ష పళ్ళు వలె ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటుంటే తప్పకుండా నీ ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచబోతున్నాడు, ఆయన నెరవేర్చబోతున్నాడు. కాబట్టి దైవ చిత్తంలో ఉన్న దాన్ని నువ్వు దేన్నైతే కోరుకుంటున్నావో అది దేవుడు నెరవేర్చబోతున్నాడు. కాబట్టి నీ వివాహ విషయమైన, ఉద్యోగ విషయమైన, గర్భఫల విషయమైన, రక్షణ విషయమై ఏ విషయంలో దేవుని పాదాల చెంతను మొరపెడుతున్నావో నీ కోరికను ఆయన నెరవేర్చబోతున్నాడు. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా స్తోత్రం. ఎంతమంది బిడ్డలైతే అయ్యా ఈరోజు నాయన నీ యందు భయభక్తులు కలిగి నీకు ఇష్టమైనది ప్రభు వారు కోరుకొని నీ చిత్తము చొప్పున నడిపించమని అడుగుతున్నారు. వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో వారి ఆశగల ప్రాణాన్ని, వారి కోరికను
కార్యాలను మీరు నెరవేర్చబోతున్నారు తండ్రి. విశ్వాసంతో నమ్ముతూ మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.